మనుషులను నమ్మిన జింక. ఒక అడవిలో ఒక ధనవంతుడైన వేటగాడు ఉండేవాడు. అతడు వేటాడి జంతువులను చంపి వాటి చర్మంతో డబ్బులు సంపాదించేవాడు. ఆ అడవిలో ఒక ధైర్యవంతుడైన జింక ఉండేది. అది మనుషులను ఎప్పుడూ నమ్మేది కాదు. ఒకరోజు ఆ వేటగాడు ఆకలితో అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. అతని వేట తుపాకీ పక్కన పెట్టాడు. ఆ జింక అటుగా వస్తూ ఆ వేటగాడిని చూసింది. వేటగాడు జింకను చూసి, "ఓ జింక, నువ్వు నన్ను నమ్మవచ్చు. నేను ఈరోజు వేటాడను. దయచేసి నాకు మంచి పండ్లు దొరికే చోటు చూపించు" అని అడిగాడు. జింక మనిషి మాటలను నమ్మకుండా తన ప్రయాణాన్ని కొనసాగించింది. కొద్దిసేపటి తర్వాత ఒక జింకల గుంపు అటుగా వచ్చింది. వేటగాడు వాటిని చూసి నమ్మకంగా నవ్వాడు. వాటిలో ఒక జింక, "మాకు పండ్ల తోట తెలుసు. మేము నిన్ను అక్కడికి తీసుకెళ్తాము" అని అంది. వేటగాడు నవ్వాడు. అవి అతనిని ఒక దగ్గరికి తీసుకెళ్లేసరికి అతడు తుపాకీ తీసుకుని వాటిని చంపడానికి ప్రయత్నించాడు. ఆ గుంపులో ఉన్న జింకలన్నీ భయపడి పారిపోయాయి. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ఇతరులను గుడ్డిగా నమ్మకూడదు. ఎవరి స్వభావం, నమ్మకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఎవరి గురించి కూడా ఏది తెలియకుండా ఎప్పుడు కూడా నమ్మకూడదు. ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. మరియు కథ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.